రైట్ ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ షురూ అయింది. ఈవీఎం మిషన్స్లో ఉన్న ఓట్లను లెక్కిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తున్నాం. ముందుగా ఏపీ అసెంబ్లీకి సంబంధించి ట్రెండ్స్ ఒకసారి 175 అసెంబ్లీ స్థానాలకు గాను 16 అసెంబ్లీ స్థానాలకు ట్రెండ్స్ మనం ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వైసీపీ 3 చోట్ల ఆధిక్యంలో కొనసాగితే టీడీపీ అభ్యర్థులు 12 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే జనసేన పార్టీ అభ్యర్థి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఆధిక్యంలో ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. ఇక 25 ఎంపీ స్థానాలకు గాను 7 చోట్ల ట్రెండ్స్ మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో 4 చోట్ల 4 ఎంపీ స్థానాలలో టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో కొనసాగుతుంటే 2 చోట్ల బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. కేవలం ఒక స్థానంలో వైసీపీకి సంబంధించిన అభ్యర్థి లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి. రాజమండ్రి నుంచి పురంధేశ్వరి ఆధిక్యంలో ఉన్నారు. నరసరావుపేట నుంచి శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నంద్యాల ఎంపీ టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తిరుపతి ఎంపీ బీజేపీ అభ్యర్థి లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక మండపేటలో టీడీపీ అభ్యర్థి అసెంబ్లీకి సంబంధించి లీడ్లో కొనసాగుతున్నారు. కుప్పంలో చంద్రబాబు లీడ్లో ఉన్నారు. కొవ్వూరులో టీడీపీ అభ్యర్థి లీడ్లో ఉన్నారు. ఇక రాజమండ్రి రూరల్, నెల్లూరు సిటీ, మంగళగిరి నుంచి నారా లోకేష్ ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం బొబ్బిలిలో టీడీపీ అభ్యర్థి బేబీ నాయుడు ఆయన కూడా 2000 ఓట్ల మెజార్టీతో పైచిలకు మెజార్టీతో కొనసాగుతున్నారు. ఇక తెలంగాణకు సంబంధించి చూసుకుంటే 5 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు, 4 ఎంపీ స్థానాలలో బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి. అది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మల్కాజ్గిరిలో ఈటెల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతుంటే మహబూబ్ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, అలాగే నిజామాబాద్ ఎంపీ బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. వరంగల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తున్నాం. పూతలపట్టులో కూడా టీడీపీ ముందంజలోకి వస్తోంది. టీడీపీ సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం 12 స్థానాలలో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు అసెంబ్లీకి సంబంధించి. అలాగే వైసీపీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేవలం 3 చోట్ల అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో ఉన్నారు. అలాగే ఎంపీ స్థానాలలో మొత్తం 7 స్థానాలకు సంబంధించి ట్రెండ్స్ చూస్తే దాంట్లో 6 ఎంపీ స్థానాలలో కూటమికి సంబంధించిన అభ్యర్థులు లీడింగ్లో కొనసాగుతూ ఉన్నారు. కేవలం ఒక స్థానంలో వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు లీడింగ్లో కొనసాగుతున్నారు. సో మరొక పక్క నేషనల్ జాతీయ స్థాయిలో చూస్తే ఎన్డీఏ 280, అలాగే ప్రస్తుతం ఇండియా కూటమికి సంబంధించి 175. ఇందాకటి దాకా 300 దాటింది ఎన్డీఏ లీడ్ సంఖ్య. ప్రస్తుతం 280కి ఉంది. అలాగే ఇండియా కూటమి 175కి పెరిగింది. ఇక అదర్స్ 11 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతున్న పరిస్థితి.